ఈ సీజన్ బిగ్ బాస్ ఆఖరి కెప్టెన్, అంతేకాదండి హ్యాట్రిక్ కెప్టెన్సీ డీమాన్ పవన్. 12th వీక్ కెప్టెన్ డీమాన్ పవన్. కంగ్రాట్స్ డీమాన్ పవన్. నిన్నటి వరకు ఏం వాయించాడు స్వామి. 7 వారాలు బట్టి నన్ను కంటెండర్ చేయడం లేదు, నాకు అన్యాయం చేశారు. కళ్యాణ్తో పాటు అందరిని ఉతికారేశాడు. ఎక్కడ దొరికితే అక్కడ ఇదే పాయింట్. ఫైనల్గా కంటెండర్ అయ్యాడు. అంటే తన స్వయం కృషి వల్ల అయ్యాడండి. కంటెండర్ అయ్యాడు. కంటెండర్ అయ్యి టాస్క్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. 12th వీక్ కెప్టెన్, అది కూడా ఈ సీజన్ బిగ్ బాస్కి ఆఖరి కెప్టెన్. సో నాకు తెలిసి ఒక రేంజ్ హ్యాపీ అయితే ఉంటుంది మన డీమాన్ పవన్కి. సో ఆట అంటే ఎప్పుడైనా సరే తనకు సెట్ అయిన ఆట వస్తే దుంచేస్తారు. తన సెట్ అయ్యాతంటే బలం ఇది కూడా ఫుల్గా ఉపయోగించి ఆడగలడు. కానీ ఎక్కడో వెనకబడ్డాడు, అన్న వెనకబడ్డాడు లాగా, నాన్న వెనకబడ్డాడు లాగా మన డీమాన్ పవన్ కూడా ఈ సీజన్లో ఎందుకు వెనకబడ్డాడు. ఎందుకంటే కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడము, ఆట వరకే తప్ప మిగతా సిచ్యువేషన్స్లో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్లే డీమాను కళ్యాణ్కి పోటీని ఇవ్వలేకపోయినాడు. లేదంటే కళ్యాణ్కి పోటీగా ఈ సీజన్లో కొంచెం ముందుకెళ్ళేవాడు, 1, 2, 3లో ఉండేవాడు. ఓకే ఫైన్, ఇట్స్ డన్, ఆల్మోస్ట్ సీజన్ ఎండ్. బట్ ఫైనల్గా తన కోరిక 7 వారాల అని అంటారు వేదన అనాలో లేదా ప్రతిఘటన అనాలో ఏదో ఒక విధంగా కెప్టెన్ అయ్యిండు. సో కంగ్రాట్స్ వన్ మోర్ టైమ్. దట్స్ వాట్ దిస్ ఈస్ ద ఫైనల్ కెప్టెన్ న్యూస్ వచ్చేసింది. డీమాన్ పవన్ ఈస్ ద ఫైనల్ కెప్టెన్, హ్యాట్రిక్ కెప్టెన్, 12th వీక్ కెప్టెన్. కంగ్రాట్స్ కెప్టెన్. సో దిస్ ఈస్ వాట్ ఐ ప్లానింగ్ టు సే. డన్, ఇట్స్ డన్ ఫర్ ద డే ఫర్ మీ. సో ఐల్ కమ్ బ్యాక్ విత్ ది లేటెస్ట్ న్యూస్. కొత్త న్యూస్తో కొత్త అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తా. సో వన్ మోర్ టైం కంగ్రాట్స్ టు డీమాన్ భయ్యా. జై హింద్, సైనింగ్ ఆఫ్.